హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చికెన్ ఫ్రై విత్ కాజు అండ్ బాదంతో తయారు చేసుకుందామండి కర్రీ. కావాల్సిన పదార్థాలు: చికెన్ అర కేజీకి మనం 5 ఉల్లిపాయలు, 1 పచ్చిమిరపకాయ, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర తరుగు, పుదీనా, అలాగే బాదం పప్పులు 8, 6 జీడిపప్పు, ఉప్పు 1.5 స్పూన్ పడుతుందండి. అలాగే 2 స్పూన్లు మసాలా పొడి, కారం 1.5 స్పూను, చెక్క, లవంగము, అలాగే పసుపు అండి. కావాల్సిన పదార్థాలు: చికెన్ని బౌల్లో వేసుకునండి 1.5 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకుని మ్యారినేట్ చేసుకుని ఒక ½ అన్ అవర్ నానబెట్టాలండి. నానబెట్టుకున్న చికెన్ అండి మ్యారినేట్ చేసి ఉంచాం కదా, దాన్ని కుక్కర్లో వేసేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టాలండి. ఆ నీరు ఎగిరేదాకా కూడా మనం తీసిన తర్వాత కూడా నీరు ఎగిరేదాకా కూడా ఎగరబెట్టేసి తీసుకోవాలన్నమాట. చికెన్ని కుక్కర్లో పెట్టుకునండి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత మనకు ఆరిపోయిన తర్వాత తీసిన తర్వాత కూడా నీరు ఉంటుంది కదా, ఆ నీరు ఎగరనిచ్చేసేయాలన్నమాట. తర్వాత కుక్కర్లోనే పూర్తిగా డ్రై అయిపోయిన చికెన్ తీసుకోవాలి మనం. కానీ 3 విజిల్స్ వచ్చేదాకా మనం ఉడకబెట్టాం కదా చికెన్ని. నీళ్లు ఉంటాయి అన్నమాట, దీంట్లో కొంచెం వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ని మనం ఎగిరిచేయాలన్నమాట. స్టవ్ వెలిగించేసేసి నీరు ఎగిరేదాకా కూడా మనం స్టవ్ మీద ఉంచాలి. నీరు ఎగిరిపోవాలి. ఇందా కుక్కర్ పెట్టాం కదండి, ఇలా ఎగిరిపెట్టుకోవాలండి. మొత్తం వాటర్ అంతా కూడా ఉడికిపోయిన తర్వాత కుక్కర్ తీసిన తర్వాత కొంచెం వాటర్ ఉంటుంది, ఇలా ఎగిరి చేసుకోవాలి. చివరి దాకా కూడా పూర్తిగా డ్రై అయిపోవాలి చికెను. మనం ఫ్రై చేయటానికండి, కర్రీ ఫ్రై చేయడానికి ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. 5 స్పూన్ల ఆయిల్ పడుతుంది. ఒక 5 స్పూన్ల ఆయిల్ పడుతుంది కూరకి. దీనిలో మనం చెక్క, లవంగము, ఒక 5 లవంగాలు, 2 ఇంచుల చెక్క అని చెప్పుకున్నాం కదా, అంత వేసేసుకోవాలి. ఇవి వేపుతూ ఉన్నప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇందాక చూపించినట్టుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ వేసేసుకోవాలండి. అలాగే పసుపు కూడా వేసుకోవాలి. ఒక ½ స్పూను సాల్ట్ వేసుకోవాలండి. ఇందాక మనం చికెన్లో ఉప్పు వేసాం కదా, నేను సరిపోను వేసుకుంటే సరిపోతుంది. ఇంకా చికెన్లో వేయక్కర్లేదు. మనం ఉల్లిపాయ వరకు వేసుకుని వేయించుకోవటం. కొంచెం కలర్ మారేదాకా వేయించాలండి. వేగుతూ ఉన్నప్పుడే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ ఉల్లిపాయలోనే. ఉల్లిపాయ 30 వంతు వేగిపోయిందండి. ఇందాక మనం ఉడకబెట్టుకున్నటువంటి ఈ చికెన్ని దీంట్లో వేసేసుకోవాలి. మనం తీసుకున్నటువంటి కారం కూడా వేసేసుకోవాలండి. 1.5 స్పూన్ కారము చల్లేసుకోవాలి. అలాగే తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా, అలాగే మసాలా పొడి కూడా వేసేసుకోవాలండి దీంట్లో. నాకు మనం కొత్త పెట్టుకున్నాం కదా మసాలా పొడి. కొంచెం తిప్పిన తర్వాత మనం కలిగి పెట్టుకోవాలంతా కూడా కూర చక్కగా ఈవెన్గా కలవాలండి. అంతా కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గాలండి. ఇది మగ్గిన తర్వాత మనం జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలండి.
జీడిపప్పు మనం నానబెట్టుకున్న తర్వాత అండి వీటిని మిక్సీ వేసుకుని ఈ పేస్ట్ని పోసేసుకోవటం. ఒక హాఫ్ అన్ అవర్ అన్నా నానబెట్టుకోవాలి. జీడిపప్పుని నానబెట్టుకుని పేస్ట్ పోసేసుకోవటమేనండి. ఒక 3 minutes ఉంటే సరిపోతుందండి. పొయ్యి మీద చక్కగా దాంట్లో కలిసిపోతుంది ఈ చికెన్ అంతా కూడా. కుక్ అయిపోయిందండి. ఇలా కుక్ చేసుకోవాలి. కుక్ అయిపోయిందండి. ఇలా గార్నిష్ చేసుకోవాలి మనం. బౌల్లోకి తీసుకున్నాక ఇలా గార్నిష్ చేసుకోవాలండి కొత్తిమీర పుదీనాతో. ఎమ్మీగా ఉండి బాదాం కాజు కర్రీ రెడీ అండి. చికెన్ కర్రీ చూశారు కదా. చికెన్ బాదాం కాజు కర్రీ తయారు చేసుకునే విధానం. మనం ఇంట్లో చేసిన మసాలా వేసాము. ఆయిల్ కూడా తక్కువ వేసాము. చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు.